సరే తర్వాత చెప్తాను నేను అదేంటో కంటిన్యూ చేద్దాం. బట్ ఇవాళ ఈవెంట్ కి వచ్చేసినటువంటి అనదర్ గెస్ట్ కరుణ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది. I was like, where were you all these years? How did this happen? I'm only saying this in a perspective of an actor, a female actor, that I have not seen this kind of writing. It's not come to me at least in a long time. And thank you, Ashwin, for first of all writing this kind of movie and writing such amazing character and believing in me that I could do it, because it's a big deal. I know that it's your another child. You've been writing this for 4 years. Thank you so much, and it was amazing. Darshi tarvata chepta. And sir, I have to talk about Niranjan sir and Chaitanya ma'am. First of all, believing in ilanti oka అమేజింగ్ స్క్రిప్ట్ అండ్ వెరీ కోకీ స్క్రిప్ట్ బిలీవ్ చేసి దాని మీద ఫుల్ పవర్ వెళ్ళి దాన్ని సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వాట్ ఎవర్ మ్యాజిక్ యూ డిడ్ విత్ హనుమాన్ అండ్ విత్ ప్రశాంత్ దట్ ఇట్ విల్ కంటిన్యూ. ఐఎమ్ హోపింగ్ ఇట్. అండ్ cinematography department, Naresh and his team, so amazing, so hardworking, everybody, Nitin to mana gimbal Raju to everybody, like podduna vaste till evening they just like go on and on and on, nobody stops. Direction department, music, Vivek Sagar sir, I love your music all the time. I was just telling Indraganti sir that I loved Samohanam, and I told you also, I think ippudu kuda nenu vintune unnadi. I love the, oh, you're here Naresh sir. I was looking for you there. Sitaram, Hemant, and I don't want to miss anybody, so I'm just like looking at everybody. Venkat, everybody. ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చు విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష, ఉన్నావా? థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ. ఐ హోప్ మన సక్సెస్ ట్రీక్ అట్లే దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఐ లవ్ యూ రా. అండ్ సునీల్ జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్. థ్యాంక్ యూ సునీల్ సాబ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. To my cast, to my crew, to the people who worked on this film, you know how much I love you all. మీ అందరికీ ఒకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు అంటే దిస్ ఈవెంట్ ఈస్ అబౌట్ టాకింగ్ అవర్ ఫిల్మ్. సో నేను మన సినిమా గురించి ఏం మాట్లాడతాను. డార్లింగ్, ఇది దాదాపు నేను ఒక 5 ఏళ్ళ ముందు, దాదాపు 5 ఏళ్ళ ముందు విన్నా కదా. అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే, అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న మార్కెట్ ఉంటుండే. బట్ వాట్ ఎవర్, రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే. బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతో చేస్తా అని నమ్మిన మై లవ్, మై బ్రదర్ అశ్విన్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్. ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడూ వస్తుంటాయి, కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్ట్ అవ్వాలని అనుకుంటారు. నేను కూడా అలాంటి కళలు కన్నా. అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ బ్లెస్డ్ to have him in my life. And also I thank you and your entire family. Thanks ma. Day Ayan, hi da, thank you da, I love you. So all of this chala, it all came like a full circle to help us all. And ee vision ni munduku తీసుకెళ్ళడానికి అండ్ ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి చాలా ఆఫీసులో తెలుసు, ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించోనే చెప్తాడు, చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీస్లో ఉండే. కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్, వన్ ఉమెన్, నిరంజన్ గారు, చైతన్య గారు టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్. ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి. సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్. సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో ఇంకా రిలీజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఐ గాట్ టు నో దట్ దేర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్, అప్పటికి ఇంకా టైటిల్ పెట్టలేదు, దర్శితో ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడు
ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఇప్పుడు మనకి ఎంత హడావుడి ఉంది కదండి ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారా అంటే కనుక ఈ టోల్ మీ the story is so good I couldn't say no. Like I don't want to wait for Hanuman to release that. I want to start this film and చెప్పి I'm sure that Ashwin Ram, I've met him almost like 2 years back హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా అంటే ఈ సినిమా కాదు సెపరేట్గా we met for some other project. But I found him very passionate and we were supposed to work together. But I'm glad that I still feel that we are working together in this film and I wish him very, very best.